తెలంగాణలో అసలు ఏ ప్రభుత్వాన్ని నమ్మాలా, ఎవరిని నమ్మాలా? పోనీ బీజేపీలో ఎవరైనా నమ్ముదామా? వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. తెలంగాణలో మన టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నది రానున్న సమయంలో, కాలంలో. కానీ బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లే. కేటీఆర్ కి స్టెబిలిటీ లేదు. ఎవరేమన్నా అనుకున్నా, ఇవాళ నేను మాట్లాడదు కేటీఆర్ గురించి కానీ, బట్ చెప్తున్నా అంటే ఇంకా అధ్యక్షులను కానీ కొత్తదనాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీకి రంగులు దిద్దలేదు. ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది బీఆర్ఎస్ లో. వాళ్ళలో కనుక ఇంకా మార్పు రాకపోతే బీఆర్ఎస్ ని కూడా తెలంగాణలో అసలు ఇది చేయాలి. కేసీఆర్ ఎంతకాలం ఉంటే అంతకాలం బీఆర్ఎస్ అయితే ఉంటుంది. కేసీఆర్ ని చూసి వీళ్ళకి ఓట్లు వేసుడే తప్ప ఇక అంతకు మించి ఏముండదు. దయచేసి రాజకీయ నాయకులన్నా మారండి, లేకపోతే మీ పదవులకు రాజీనామాలు చేసి కొత్త పార్టీనన్నా తీసుకురండి. ఇక అంతకు మించి ఇంకా మనం ఏం చేయగలుగుతాం? తెలంగాణలో వీళ్ళు ఒక్కలే ఉన్నారా? తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఫైటరే. ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణలో మట్టి వాసనే అట్లుంటది. ప్రతి ఒక్కరికి పౌరుషం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. ఎవ్వరు ఎంత లేనోడైనా, పైసలు లేకపోయినా వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది తెలంగాణలో. ప్రతి ఒక్కరు ఫైటరే. ఎవరైనా మొండి పట్టు బట్టి ఏమైనా చేయగలుగుతారు తెలంగాణ వాళ్ళు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, అవసరమైతే తోడుకాలు కూడా తీస్తారు. అట్లుంటారు తెలంగాణలో. సో దీన్ని బట్టి దయచేసి తెలంగాణ రాజకీయాలు ఇంకా మారుతాయా లేదా అనేది తెలియదు.